వేరే గెస్ట్ తో కూడా మాట్లాడదాం ఇంద్ర గారు. బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు కూడా ఉన్నారు. నమస్తే దత్తాత్రేయ గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఏం చెప్తారు? ఇవాళ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది, సో దీని మీద ఏం చెప్తారంటే మీ హయాంలో కూడా పేపర్ లీకేజ్లతో ఇబ్బందులు పడ్డారు స్టూడెంట్స్ చాలా. సో ఇవాళ వాళ్ళకి ఈ నోటిఫికేషన్స్ పై మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉందండి, కొండంత రాగం తీసి గాడిద పాట పాడినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అధికారంలో రాగానే అన్నారు. మేము ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నామని చెప్పిండ్రు. ఆ జాబ్ క్యాలెండర్ కి ఇప్పుడు దిక్కు లేదు, దివానా లేదు. అన్ని ప్రధాన పత్రికలలో జాబ్ క్యాలెండర్ గురించి ప్రచురించిండ్రు. ఎన్నికల ముందు ప్రతి నిరుద్యోగిని పోయి టచ్ చేసిండ్రు. ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు అయితే ఏంది, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న విద్యార్థులు అయితే ఏంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని లైబ్రరీలు తిరిగి నిరుద్యోగులను ఏకం చేసుకొని ఇవాళ మేమొస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటే పాపం నిరుద్యోగులు నమ్మిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంది, నమ్మి నాన్న పోస్తే పుచ్చిబుర్రలైందట. వాళ్ళ రేవంత్ రెడ్డిని నమ్మి అధికారంలోకి తీసుకొస్తే నిరుద్యోగులకు మిగిలింది ఏందయ్యా అంటే ఇలా కేసులు. ఇగో ఇప్పుడు డిబేట్ లో ఉన్నటువంటి ఇందిరా మీద ఒక 8 కేసులు, ఆస్మా మీద, రవికుమార్ మీద, ఇట్లా ఏ నిరుద్యోగి కనిపిస్తే ఆ నిరుద్యోగి మీకోసం మీకు ప్రచారం చేస్తేనేమో వాళ్ళు మంచోళ్ళు, మీ ప్రభుత్వం తప్పులు చేస్తుందిరా, మీరు ఇచ్చిన మాట నెరవేరుస్తలేరు నాయన, మాకు 2 లక్షల ఉద్యోగాలు ఏవి, మరి మెగా డిఎస్సి ఏది, ఇగో మెగా పోలీస్ నోటిఫికేషన్ ఏది అని అడిగితే ఇగో మీరు బీఆర్ఎస్ తొత్తులుగా మారిండ్రు, ఇగో మీరు బీజేపీ తొత్తులుగా మారిండ్రు, మీరు పలానా తొత్తులుగా మారిండ్రు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అరే ఢిల్లీలో మేడం, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ధర్నా చేస్తే దానికి రేవంత్ రెడ్డి గారు పోతారు, రాహుల్ గాంధీ గారు పోతారు, మిగతా నాయకులు అందరూ పోతారు, దాని గురించి గట్టిగా మాట్లాడతారు, బీజేపీ మీద తిరుగుబాటు చేస్తారు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా 2 లక్షల ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు. సరూర్ నగర్ లో మొన్న మా నాయకులు కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద స్థాయిలో ప్రభుత్వం మీద నిరసన గలాన్ని వినిపించినాం. ఏం మేడం, 2015లో కేసీఆర్ గారు మొదటిసారిగా 10,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం. 2018లో 18,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం. 2022లో 16,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం. కేసీఆర్ ప్రభుత్వం అంటే పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ అనేటువంటి నానుడి గతంలో మనం విన్నాం. అరే చాలా మంది నిరుద్యోగులు వచ్చి సార్ మేము ఉద్యమంలో పాల్గొనడం వల్ల మాకు ఏజ్ గ్యాప్ వచ్చింది, కొంత మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వమని అడిగితే జీవో నంబర్ 87 తీసుకొచ్చి 32 సంవత్సరాలకు కానిస్టేబుల్ ఉద్యోగానికి, 34 సంవత్సరాలు ఎస్ఐ ఉద్యోగానికి మేము ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినాం. ఉద్యోగ నోటిఫికేషన్ లేనప్పుడేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో 31 తీసుకొచ్చి 34 సంవత్సరాలు కానిస్టేబుల్ ఉద్యోగానికి, 36 సంవత్సరాలేమో ఎస్ఐ ఉద్యోగానికి పెంచినాం. ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు అడుగుతున్న నిరుద్యోగులు నువ్వు తీసుకొచ్చిన జీవో 31 ఏడ దాచ పెట్టినావు, ఏడ బొంద పెట్టినావు, ఎందుకు ఇవాళ మాకు నోటిఫికేషన్ లో నువ్వు జీవో నంబర్ 31 ఎందుకు మెన్షన్ చేయలేదు? మా కానిస్టేబుల్ ఉద్యోగాలకు, మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు 34 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు ఇస్తలేవు, ఎస్ఐ ఉద్యోగాలకు 36 సంవత్సరాల రిలాక్సేషన్ ఎందుకు ఇస్తలేవు అని చెప్పి వాళ్ళ నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అప్లై చేసుకుంటే బీసీలకు ఓసీలకేమో 1,200 రూపాయలు తీసుకుంటున్నావు. నువ్వేం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు, యూత్ డిక్లరేషన్ లో ఏం పెట్టినావు? అసలు మేము ప్రభుత్వ ఉద్యోగాలకు 1 రూపాయి కూడా నిరుద్యోగం నుంచి మేము తీసుకోము, 0 ఫీజు అని చెప్పి ప్రకటించినాం. ఇవాళ ఎందుకు వాళ్ళ తల మీద ఇంత భారం మోపుతున్నావు? ఇవాళ ఇంకో అతిపెద్ద సమస్య మేడం, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే గతంలో కేసీఆర్ ప్రభుత్వం జీవో నంబర్ 47 తీసుకొచ్చింది. మేము జీవో నంబర్ 47 అంటే తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ లో సివిల్ కానిస్టేబుల్ ఉంటారు, ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు, టీజీపీఎస్సీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ రిక్రూట్మెంట్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది టీజీపీఎస్సీ. అట్లాంటి ఉద్యోగాలకు టీజీఎస్బీకి మేము జీవో నంబర్ 47 తీసుకొచ్చి అది స్టేట్ 46 మళ్ళీ ఏం చేసిరు, జీవో నంబర్ 47 తీసుకొచ్చి దాని వల్ల మీరు స్టేట్ కట్ ఆఫ్ కాకుండా కేవలం డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ గా పెట్టేసి వాళ్ళ కానిస్టేబుల్ ఉద్యోగాలను కేవలం టీజీఎస్పీని నువ్వు జిల్లాకు పరిమితం చేసినావు. అరే నోటిఫికేషన్ ఏమో స్టేట్ ఇస్తావు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియనేమో లోకల్ ప్రకటిస్తావు. మరి మీరు ఆ రోజు ప్రకటించారు కదా, మీరు ఆ రోజు ఇచ్చినాయి కదా. అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతావు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఇచ్చిన హామీలన్నీ ఎటుపోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఇవాళ నువ్వు తుంగలో దొక్కినవు? నిరుద్యోగులు ఇవాళ నీకు ఎందుకు శత్రువులైనరు? ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడినా పాలమూరి వెంకటకి ఉద్యోగం వస్తుంది,
రియాజ్ సార్ కు ఉద్యోగం వస్తుంది. దత్తాత్రేయ గారు మీరు ఎంతో ఇబ్బంది పెట్టారు, పేపర్ లీకులు జరిగాయి, అసలు మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు, కానీ కనీసం మేము ఇవైనా ఇస్తున్నాం అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. ఇవైనా ఇస్తున్నాం, మేము ఉద్యోగాలు కొంతలో కొంతైనా భర్తీ చేస్తూ ముందుకెళ్తున్నాం అని చెప్తున్నారు. అరే ఇప్పుడు పైగా మీరు పెండింగ్ లో పెట్టినవే కదా అని అడుగుతున్నారు. మీరు అప్పుడు పెండింగ్ లో పెట్టినవే కదా అంటున్నారు. నేనేమంటున్నా వినండి సార్, కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని మా మీద మరక, ఒక లేని అబద్ధాన్ని సృష్టించి నిరుద్యోగుల మైండ్లని పొల్యూట్ చేసినావు, పొల్యూట్ చేసి ఎలక్షన్లకు పోయినావు, నిరుద్యోగులనే కాడెత్తులుగా వాడుకున్న రేవంత్ రెడ్డి నిరుద్యోగులందరినీ జిల్లాలు దింపించి ప్రెస్ మీట్లు పెట్టించి మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. నువ్వు మొదటిసారి భర్తీ చేసిన 70,000 ఉద్యోగాలలో ఒక 11,000 ఏందో గవ్వి తప్ప మిగతా 60,000 పైచిలకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినాయే భర్తీ చేసినావు. అంటే ఎందుకు ఇంత అబద్ధాలు ఆడి నిరుద్యోగులను మోసం చేస్తావు? ఇటు 2,500 కోసం మహిళల్ని మోసం చేస్తావు, నిరుద్యోగ భృతి ఇయ్యవు. అంటే ఎందుకు అబద్ధాల పునాదుల మీద నిర్మితమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల ఆవేశానికి కూలిపోవడం ఖాయం. ఇక నిరుద్యోగులు ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అదే నిరుద్యోగులు ఇవాళ ప్రతిపక్ష పార్టీలైనటువంటి కేటీఆర్ దగ్గరికో ఇంకా మిగతా పార్టీల దగ్గరకు పోయి బోరున విలపిస్తున్నారు. అరే మేము తప్పు చేసినాము, రేవంత్ రెడ్డి అనేటువంటి మోసగాన్ని నమ్మినాము, మోసం చేసిండు మమ్మల్ని, ఇవాళ నడి రోడ్డు మీద నిలబెట్టి ఇవాళ మా మీద కేసులు పెడతా ఉన్నాడు, అరెస్టులు చేస్తా ఉన్నాడు, జైలుకు పంపిస్తా ఉన్నాడు. ఎవరికి కావాలంటే 7,000 కానిస్టేబుల్ ఉద్యోగము, 7,000 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎవరికి కావాలా? వాళ్ళు ఏమడుగుతున్నారు? డీజీపీ గారు క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డీజీపీ గారు అంటే 19,000 పైచిలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. మరి డీజీపీ చెప్పింది అబద్ధమా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పోలీసు ఉద్యోగాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ల పునర్నిర్మాణం చేసింది, కార్పొరేట్ ఆఫీసుల లెవెల్లో చేసింది, ప్రతి పోలీస్ స్టేషన్ కు కొత్త వాహనాలు ఇచ్చింది, ఇన్నోవాలు, పోలీసులకు ఐఆర్ డిఏ ఇవన్నీ పెంచింది. పోలీసు ఉద్యోగుల భద్రత విషయంలో దత్తాత్రేయ గారు వేరే వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎస్, నిరుద్యోగ జేఏసీ నుంచి రవికుమార్ గారు కూడా ఉన్నారు. నమస్తే రవికుమార్ గారు.